అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో ఏకాదశి అంటే ఏమిటి, ముక్కోటి ఏకాదశి పర్వదినం రోజు ఎటువంటి విధి విధానాలు పాటించాలి, ఇంకా ఈ ఏకాదశి రోజు ఎటువంటి పనులు చేయాలి, ఎటువంటి పనులు చేయకూడదు అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందామండి. అందుకని వీడియోని ఎవ్వరూ కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏకాదశి అంటే 11 అని అర్థం అండి. 10 ఇంద్రియాలతో 11వదైన మనస్సును కలిపి అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీమన్నారాయణుణ్ణి ఆరాధించడమే ఈ ఏకాదశి వ్రతం. అంటే 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 11వదైన మన మనస్సుని నియంత్రణలో ఉంచుకుని వ్రత దీక్షను ఆచరించడమే ఈ ఏకాదశి వ్రతం. మనకి ప్రతి నెలలో 2 ఏకాదశి తిథులు అయితే వస్తూ ఉంటాయండి. కాబట్టి సంవత్సరానికి మనకి 24 ఏకాదశులు అయితే వస్తూ ఉంటాయి. అధిక మాసాలు ఉన్నప్పుడు ఇంకొక 2 ఏకాదశులు కలిపి మొత్తం 26 ఏకాదశులు అయితే వస్తూ ఉంటాయి. సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశులు చేసిన ఫలితం మనకి ఒక్క ఏకాదశి చేస్తేనే వస్తుందండి. ఆ ఏకాదశి ఎప్పుడు వస్తుంది అని అంటే దక్షిణాయనం పుష్యమాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశినే మనం ముక్కోటి ఏకాదశిగా పిలుస్తూ ఉంటామండి. దీనినే వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ ముక్కోటి ఏకాదశి వ్రతాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో వారు సంవత్సరంలో వచ్చే మిగిలిన 23 ఏకాదశులు చేసిన ఫలితాన్ని పొందుతారు. ఈ ముక్కోటి ఏకాదశికి ముక్కోటి ఏకాదశి అని పేరు ఎలా వచ్చింది అని అంటే ఈ ముక్కోటి ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల మనం 3 కోట్ల ఏకాదశి చేసిన ఫలితాన్ని అయితే పొందుతామండి. అందుకనే దీనిని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు. అంతేకాకుండా వైకుంఠంలో ఉన్న శ్రీమన్నారాయణుడు శ్రీదేవి భూదేవి సమేతుడై ముక్కోటి దేవతలకు ఉత్తర ద్వారం వైపు దర్శనమిస్తారు. అందుకని ఈ రోజును ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. ఈ ముక్కోటి ఏకాదశి పర్వదినం రోజున ముఖ్యంగా విష్ణుమూర్తిని ఆరాధించాలి. ఎవరైతే ఈ రోజున భక్తి శ్రద్ధలతో ఆ శ్రీమన్నారాయణుడిని పూజించి దేవాలయానికి వెళ్లి స్వామివారిని ఉత్తర ద్వారం గుండా వెళ్లి దర్శించుకుంటారు, వారికి స్వామివారి అనుగ్రహంతో పాటుగా ముక్కోటి దేవతల అనుగ్రహం కలిగి ఇంకా మోక్ష ప్రాప్తి కలుగుతుందని మనకు పురాణాలు అయితే చెప్తున్నాయి. అటువంటి అత్యంత శక్తివంతమైన ఈ ముక్కోటి ఏకాదశి పర్వదినం మనకి 2025 సంవత్సరంలో జనవరి 10 శుక్రవారం రోజు అయితే వచ్చిందండి. ఈ ముక్కోటి ఏకాదశినే వైకుంఠ ఏకాదశి అని, పుత్రద ఏకాదశి అని, సర్వత్ర ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇది అత్యంత శక్తివంతమైన ఏకాదశి పర్వదినం. ఈ వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని పాండవులు, అంబరీషుడు మొదలగు వారు చేసి స్వామివారి అనుగ్రహాన్ని పొంది వైకుంఠ ప్రాప్తి పొందారని మనకి పురాణాలు అయితే చెప్తున్నాయి. అందుకని ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా ఈ వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి. ఆ లక్ష్మీనారాయణుల అనుగ్రహము ఉంటే తప్ప ఈ వ్రతాన్ని ఆచరించలేము. ఎవరైతే ఈ ఏకాదశి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో నియమ నిష్టలతో చేస్తారో వారికి ఆ లక్ష్మీనారాయణులు వశమైపోతారు. వారికి ఇంకా జీవితంలో లేనిది అంటూ ఏది ఉండదని మనకి పురాణాలు అయితే చెప్తున్నాయి. ముక్కోటి ఏకాదశి పర్వదినం రోజు స్వామివారికి పూజ ఏ విధంగా చేసుకోవాలి అనేది నేను ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అయితే పెట్టానండి. ఆ వీడియో చూడండి, మీకు అన్నీ కూడా క్లియర్గా అర్థమవుతాయి. ఇంకా ఏకాదశి వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలి అనేది ఇప్పుడైతే తెలుసుకుందాం. అయితే మనం ఈ ఏకాదశి కంటే ముందుగా వచ్చే దశమి రోజు నుండి మనం ఈ ఏకాదశి వ్రతాన్ని అయితే ఆచరించాలి. అది ఎలా అని అంటే ముందు రోజు అంటే దశమి రోజు ఉదయం మనం స్వామివారికి పూజ చేసుకోవాలి. స్వామివారికి పూజ చేసుకుని ఈ రోజు మనం మాంసాహారం ఏమీ కూడా భుజించకుండా ఓన్లీ శాకాహారం మాత్రమే భుజించాలి. అది కూడా ఒంటిపూట మాత్రమే భోంచేయాలండి. ఇంకా దశమి రోజు సాయంత్రం కూడా మళ్ళీ ఒకసారి స్నానం చేసి స్వామివారికి పూజ చేసుకుని స్వామివారికి పాలు పండ్లు నైవేద్యంగా సమర్పించి ఇంకా తులసి కోట దగ్గర గడప దగ్గర కూడా దీపారాధన చేసి తులసి కోటని గడపను కూడా అందంగా అలంకరించుకోవాలి. ఇంక ఈ దశమి రోజే మనం తులసి దళాలను అంటే స్వామివారికి ఏకాదశి రోజు పూజ చేయడం కోసం తులసి దళాలని కూడా సిద్ధం చేసుకోవాలి. ఎందుకంటే ఏకాదశి రోజున మనం తులసి దళాలను కొయ్యకూడదు కాబట్టి దశమి రోజే మనం దశమి గడియలు ఉండగానే తులసి దళాలను అయితే కోసుకోవాలి. ఇక సాయంత్రం పూజ చేసేటప్పుడే మనం ఆ లక్ష్మీ నారాయణులకి సంకల్పం చెప్పుకోవాలి. రేపు నేను ముక్కోటి ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలని అనుకుంటున్నాను స్వామి. నేను చేసే ఈ వ్రతంలో ఎటువంటి ఆటంకాలు విఘ్నాలు కలగకుండా పూజ నిర్విఘ్నంగా కొనసాగేలా చూడు అని ఆ స్వామి అమ్మవార్లకు విన్నవించుకోవాలి. ఇంకా దశమి రోజు నుండి భూసైనం చేయాలి. అంటే నేలపైనే పడుకోవాలి. నేలపైన పడుకోలేని వారు మంచమైన పడుకోవచ్చండి. అయితే తప్పకుండా ఈ రోజు నుండి బ్రహ్మచర్యం అయితే పాటించాలి. ఇంకా ఏకాదశి రోజున సూర్యోదయానికంటే ముందుగానే నిద్ర లేచి ఇంటిని మళ్ళీ ఒకసారి శుభ్రం చేసుకుని తలస్నానం ఆచరించాలి. ఈ రోజు తలంటు స్నానం చేయకూడదండి. అంటే తలకు షాంపూ పెట్టుకోవడం లాంటివి చేయకూడదు. నార్మల్ గా మనం తలపై నుండి నీళ్లు పోసుకుని తలస్నానం అయితే
ఆచరించాలి. ఆ తర్వాత పూజా మందిరాన్ని కూడా శుభ్రం చేసుకుని దేవుడి మందిరాన్ని పువ్వులతో అందంగా అలంకరించుకోవాలండి. స్వామివారికి మీరు ప్రత్యేకంగా పీఠంలో ఏర్పాటు చేసుకుని పూజ చేసుకోవాలనుకుంటే ముందుగా నిత్య దీపారాధన చేసుకోండి. స్వామివారికి పూజను మనం పూజా మందిరంలోనైనా చేసుకోవచ్చండి, లేదు అంటే ప్రత్యేకంగా పీఠంలో ఏర్పాటు చేసుకునైనా చేసుకోవచ్చు. మనం స్వామివారికి పూజ చేసుకునేటప్పుడు సాంప్రదాయబద్ధమైన వస్త్రాలను ధరించాలి. ఉతికిన వస్త్రాలను ధరించి పూజ చేసుకోవాలండి. ఈ రోజు శుక్రవారం కాబట్టి స్వామి అమ్మవార్లకు పూజ కలిపి చేసుకోండి, చాలా మంచిది. స్వామివారికి పూజ చేసిన తర్వాత అమ్మవారి అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ అమ్మవారికి కుంకుమ పూజ నిర్వహించుకోండి. ఇలా చేయడం వల్ల స్వామి అమ్మవార్ల అనుగ్రహం కలుగుతుంది. అయితే స్వామివారి శ్లోకాలు స్తోత్రాలు అన్ని కూడా చదువుకుంటూ స్వామివారిని తులసి దళాలతోటి, ఇంకా ఏకాదశి రోజున స్వామివారిని తెలుపు రంగు పువ్వులతోటి, తులసి దళాలతోటి, కలువ పువ్వులతోటి పూజిస్తే చాలా మంచిదండి. ఇంక ఈ రోజు పూజలో దీపారాధన కోసం ఆవు నెయ్యిని ఉపయోగిస్తే చాలా శ్రేష్టమండి. ఆవు నెయ్యి లభించకపోతే అప్పుడు నువ్వుల నూనె తీసుకోండి. ఇంకా 3 వత్తుల్ని ఒక వత్తులా చేసి దీపారాధన చేయండి. ఇంకా స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి పిండి దీపాల్లో కూడా మీరు దీపారాధన చేసుకోవచ్చు. ఇంట్లో స్వామివారికి పూజ పూర్తయిన తర్వాత గుడికి వెళ్ళి అక్కడ స్వామివారిని దర్శించుకోండి. స్వామివారిని ఈ రోజున ఉత్తర ద్వారం గుండా వెళ్ళి దర్శించుకుంటే చాలా మంచిది. స్వామివారిని ఈ రోజున ఎవరైతే ఉత్తర ద్వారం గుండా వెళ్ళి దర్శించుకుంటారో వారికి మోక్ష ప్రాప్తి కలుగుతుందని అంటారు. ఇంకా ఈ ఏకాదశి రోజున ఏమీ కూడా తినకూడదండి, పూర్తిగా ఉపవాసం అయితే ఉండాలి. అలా మేము పూర్తిగా ఉపవాసం ఉండలేము అనుకుంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం పాలు, పండ్లు, ఇంకా గోధుమ రవ్వతో చేసినటువంటి ఏవైనా పదార్థాలను భుజించవచ్చు. కానీ ఈ ఏకాదశి రోజున పూర్తిగా ఉపవాసం ఉంటేనే మంచిది. అప్పుడే మనం ఏకాదశి వ్రతాన్ని నియమ నిష్టలతో ఆచరించినట్టు అవుతుంది. ఇంకా ఏకాదశి రోజున సాయంత్రం కూడా స్వామివారికి పూజ చేసుకోవాలండి. ఇంకా రాత్రి సమయంలో జాగరణ తప్పనిసరిగా ఉండాలి. స్వామివారి కీర్తనలు, భజనలు, విష్ణు సహస్రనామాలు, రామాయణం, మహాభారతాల వంటి పుణ్య కథనాల గురించి తెలుసుకోవడం కానీ, వినడం కానీ, చదవడం లాంటివి చేస్తూ ఉండాలి జాగరణ సమయంలో. అంతేకాని మనం మామూలుగా చూసే సినిమాలు, పాటలు వింటూ జాగరణ అయితే చేయకూడదండి. జాగరణ ఉండలేము అనుకునేవారు మీరు నేలపైన పడుకోవచ్చండి. ఉపవాసం అంటే భగవంతునికి దగ్గరగా ఉండడం అని అర్థం అండి. అందుకని ఈ రోజున మన మనసులోకి బయట విషయాలు ఏవి రానివ్వకుండా మన మనసులో ఆ భగవంతున్నే స్మరించుకుంటూ ఉండాలి. ఇంకా మరుసటి రోజైన ద్వాదశి రోజు సూర్యోదయానికంటే ముందుగానే నిద్రలేచి ద్వాదశి గడియలు ఉండగానే స్వామివారికి పూజ చేసుకోవాలండి. స్వామివారికి 12 రకాల వంటలను కానీ, లేదు అంటే మహా నైవేద్యాన్ని కానీ నివేదించి గుడికి వెళ్ళి మనం ఎవరైనా బ్రాహ్మణులకి స్వయం పాక దానం ఇచ్చి ఉపవాస దీక్ష అయితే విరమించుకోవాలి. మీకు వీలు ఉంటే ఎవరైనా బ్రాహ్మణోత్తములకి మీరు ఇంట్లో భోజనం పెట్టి మీరు ఆ తర్వాత ఉపవాస దీక్ష అయితే విరమించుకోవాలండి. అలా కుదరదు అనుకునేవారు బ్రాహ్మణులకి దక్షిణతో కూడినటువంటి స్వయం పాక దానాన్ని ఇచ్చి మీరు ఉపవాస దీక్షను అయితే విరమించుకోవచ్చు. అయితే ఈ ఉపవాస దీక్షను మనం ద్వాదశి గడియలు ఉండగానే విరమించుకోవాలండి. అప్పుడే మనకి ఈ ఏకాదశి వ్రతాన్ని చేసిన ఫలితం అయితే వస్తుంది. ఇంకా ద్వాదశి రోజున కూడా మనం భోజనం చేసి ఇంకా సాయంత్రం భోజనం అయితే చేయకూడదండి. సాయంత్రం ఏదైనా అల్పాహారం అయితే తీసుకోవాలి. ఈ విధంగా ముక్కోటి ఏకాదశి అనే కాదండి, ఏ ఏకాదశికైనా మనం ఈ విధంగా అయితే పూజను ఆచరించుకోవాలి. ఈ విధంగా మనం ఏకాదశి వ్రతాన్ని ఆచరించినప్పుడు ఈ 3 రోజులు కూడా మనం ఎవరిని దూషించడం, తిట్టడం లాంటి పనులు చేయకూడదండి. అలాగే మాంసాహారం, మద్యపానం జోలికి కూడా అస్సలు పోకూడదు. ఇంకా జుట్టు కత్తిరించుకోవడం, గోర్లు కత్తిరించుకోవడం లాంటి పనులు కూడా చేయకూడదు. చిన్న పిల్లల్ని కొట్టడం, తిట్టడం లాంటివి కూడా చేయకూడదు. ఇంకా బ్రహ్మచర్యం తప్పకుండా పాటించాలి, నేలపైనే పడుకోవాలి. ఈ విధంగా మేము ఏకాదశి వ్రతాన్ని ఆచరించలేమండి అని అనుకునేవారు ఈ రోజు మీరు మామూలుగా దేవాలయానికి వెళ్ళి స్వామివారిని ఉత్తర ద్వారం గుండా వెళ్ళి దర్శించుకోండి. మాకు గుడికి వెళ్ళడానికి కూడా వీలు పడదండి అనుకునేవారు మీ మనసులో స్వామివారి నామాన్ని స్మరించుకుంటూ ఉండండి. ఈ రోజున స్వామివారిని ఓం నమో నారాయణాయ అని, లేదు అంటే ఓం నమో భగవతే వాసుదేవాయ అని స్మరించుకుంటే చాలా మంచిది. మీరు ఏ పని చేస్తున్నా ఈ 2 నామాలను స్మరించుకుంటే ఆ స్వామివారి అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలుగుతుందండి. ఏకాదశి రోజు అన్నం తినకూడదని అంటారండి. ఎందుకంటే ఏకాదశి రోజు అన్నంలో మురాసురుడని రాక్షసుడు ఉంటారని, అందుకని ఈరోజు అన్నం తినకూడదని అంటారు. ఈ ఏకాదశి అని కాదండి, మనకి నెలలో వచ్చే 2 ఏకాదశుల్లో కూడా అన్నం తినకూడదని అంటారు. ఏకాదశి వ్రతాన్ని ఎవరైతే ఈ విధంగా భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో వారికి లక్ష్మీనారాయణుల అనుగ్రహంతో పాటుగా ముక్కోటి దేవతల అనుగ్రహం కలిగి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని, ఇంకా మోక్ష ప్రాప్తి కూడా కలుగుతుందని మనకి పురాణాలు అయితే చెప్తున్నాయండి. వారికి తిండికి కానీ, బట్టకు కానీ, ఐశ్వర్యానికి కానీ ఎటువంటి లోటు లేకుండా ఉంటుందని, ఆ స్వామివారే తన వెంట ఉండి అన్నీ కూడా ఆ స్వామి
స్వామివారే చూసుకుంటారని మనకు పురాణాలు చెప్తున్నాయి. అంతేనండి, చూసారు కదా. ఈ వీడియోలో మీకు ఇంకా ఎక్కడైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, రిప్లై అయితే తప్పకుండా ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.